దోచుకున్నారు. ఇవంతా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా కూడా ఇన్వెస్టర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, రాష్ట్రంలో ఇంకా పెట్టుబడులు రాకుండా ఉండే ప్రయత్నం ఏంటి అసలు? ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి? ఎందుకు రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజలపైన ఇంత కక్ష కట్టారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి? అందరికీ నమస్కారం అండి సార్. నమస్తే. తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన విధానాలు ఎప్పుడూ మారవండి. ఆయన ఎప్పుడూ ఒకలాగా ఉన్నాడు. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగ ఉన్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత అలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అధికారం కోల్పోయిన తర్వాత కూడా అలాగ ఉన్నాడు. ఆయన ఏం మార్పు లేదు. ఇక్కడ వచ్చిన మధ్యలో కొంచెం మోసాలు, అరాచకం, అవినీతి చేశాడు అంతే. మధ్యలో మోసం ఏంటంటే గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతని ప్రభుత్వం రాకముందు కొన్ని హామీలు ఇచ్చాడు. అవన్నీ కూడా అడ్డగోలుగా ఆ హామీలు అన్నట్లు నీళ్లు వదిలేశాడు. వాళ్ళు చెప్పుకుంటారు మా మేనిఫెస్టో, భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని. కానీ చాలా మంది చేసిన మోసం ఏంటంటే అక్కడ అతను పాదయాత్రలో చెప్పింది ఒకటి, మేనిఫెస్టోలో పెట్టింది ఒకటి. అలాంటి మోసాలు చేశాడు. సరే, ఏదో పడ్డాడో. పరిపాలనలోకి వచ్చిన తర్వాత ప్రజారాజ్యకంగా అందరినీ ఒకలాగే చూస్తాడు. అవినీతి అనేటువంటి దాన్ని అవాయిడ్ చేయలేం కాబట్టి తింటే తింటాడులే అనుకున్నారు. కానీ అతను అవినీతి అనేటువంటి దాన్ని పక్క దోసి దోపిడీకి తెరదీశాడు. డే లైట్ రాబరీ అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి. ఈ సొమ్ము దోపిడీ విషయంలో గతంలో దొంగలు వస్తే గ్రామాల్లో కానీ పట్టణాల్లో ఎక్కడ చేసినా డబ్బు, దశకు, నగలు, బాగా పల్లెటూరులో అయితే ఇతర సామాన్లు కూడా బిందెలు, గిన్నెలు పట్టుకుపోయేవారు. తర్వాత అందులో గృహస్థుల్ని కొట్టడం, మొత్తం ఉన్నకాడికి కూర్చుపోవటం, వాళ్ళని హత్య చేయటం, వాళ్ళ ఇంట్లో తినటం, అక్కడే మల విసర్జన చేయటం దాకా అంత వికృతంగా మారిపోయింది వాతావరణం ఈ దొంగతనాల్లో కూడా. ఈ రాజకీయాల్లో కూడా అవినీతి మొదట్లో ఏదైనా చిన్న చిన్న కమిషన్లో కొద్ది మొత్తంలో స్కీములు చేసి స్కాములు చిన్న చిన్నవి చేసేవారు, గుట్టుచప్పుడు కాకుండా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే దాన్ని జనరలైజ్ చేసి దానికి ఒక ఆమోద ముద్ర వేశాడు. అంటే ప్రజలందరూ యాక్సెప్ట్ చేసేలా రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వచ్చింది ఇదంతా. అది పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా విడిచిపెట్టకుండా ఏ మూల నుంచి ఎక్కడి నుంచి లాగగలడో అంతా లాగేశాడు. పోనీ డబ్బు లాగేసి అవినీతి చేసి డబ్బు సంపాదించుకుని వదిలేశాడా జనాలంటే అరాచకం చేశాడు, అడ్డగోలు నిర్ణయాలు చేశాడు, మానసికంగా వేధించాడు. ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాడు. అంతకుముందు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి విషయంలో అనేక ఆటంకాలు, రోడ్లు వేయటానికి, తర్వాత వరల్డ్ బ్యాంకు లేకపోతే ఏషియన్ బ్యాంకు ఇలాంటి అప్పులు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎన్జిటి కేసులు అనుమతులు రాకుండాను, తన అనుయులు, తనను ప్రేమించేవాళ్ళు ఊడగొట్టిన మంచం కూడా రాయమండ్రిలో ఉంటుంది. ఒకటి పెద్ద మంచం కూడా, నెగిటివ్ ఉన్న మంచం కూడా రాయమండ్రిలో ఉంటుంది. దాని చేత, ఆ మంచం కోడి చేత, ఇలాగా అనేక మంది చేత, అలాగే ఇతర పార్టీల్లో ఉన్న తన ప్రేమికుల చేత ఈ అమరావతికి మ్యాక్సిమం అడ్డం పడడానికి ప్రయత్నం చేశాడు. సోషల్ సైకోల ద్వారా చంద్రబాబు నాయుడు గారి బాలారిష్టాలన్నీ అధిగమించి దాన్ని ఏదో దారిలో పెట్టాడు. పాపం ఈ అడ్డగింతల వల్ల కొంత లేట్ అయిపోయింది. అవును, సిగ్గు లేకుండా వీళ్ళే మళ్ళీ ఏమంటారంటే నీకు 5 ఏళ్ళు సమయం ఉంది, నువ్వు ఎందుకు అట్లా పోయి ఉంటావు. సరే, ఏదో జరిగింది, ప్రజలందరూ తెలుసుకున్నారు. ఎవడ పనివాడో, ఎవడ పనికి మాలినవాడో, ఎవడ కూల్చేవాడో, ఎవడ నిర్మించేవాడో, ఎవడ అరాచకవాది, ఎవడ ప్రజల శ్రేయస్కోరేవాడు, భవిష్యత్తును చూసేవాడు అనేటువంటిది ఈ కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళు కూడా వాళ్ళకి హాసాజనకంగా, వాళ్ళకి కారు చీకట్లో వెలుగు దివ్వుల్లా కనిపించారు. ఓరు బాబును వద్దురా బాబు అని అతను వదిలేసి జనం, పైగా అతను అరాచకానికి భయాందోళనకు గురైన వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే కాండ్రించి ఉమ్మేసేశారు.
అయినా బుద్ధి కుక్కతోక వంకర అన్నట్టుగా అతని బుద్ధి మారదు. ఇవాళకి అతను తన దౌర్జన్యం కానీ, దుర్మార్గం కానీ, అసత్య ప్రచారం కానీ, అరాచకం కానీ, అవినీతి అంటే ఈ ప్రభుత్వంలో కూడా దూరిపోయి వాళ్ళ మనుషుల చేత మళ్ళీ ఆ పనులు చేస్తాం. అవును. ఈ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డిని అస్సలు విమర్శించను. ఉమ్. ఎందుకంటే మీకు నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ అంటాడు, నేను అలాంటి వాడిని పింకి అంటాడు. కాబట్టి ఇతను అలాంటి వాడే. ఆ, కానీ మీరేం చేస్తున్నారు? అంతే కదా. అసలు మీది కదా ఈ తప్పు మీదే. కూటమి ప్రభుత్వం తప్పు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా, ఏ తప్పు చేసినా దాంట్లో సింహభాగం వెళ్ళదే. రైట్. ఓకే. నువ్వు ఎందుకు వదిలేసావు? ఉమ్. ఇవాళ కూడా చూడు, అంగారపాళెంలో దండుపాళెం తెగబడుతుంటే మీరు ఎందుకు వదిలేశారు? ఉమ్. మొన్న సత్తులబెల్లి విషయంలో ఉమ్. కారు ఎక్కి చంపిస్తే కళ్ళ ముందు కనిపిస్తే దాని మీద, మా పాస్టర్ గారు చనిపోతే దాని మీద అసత్య ప్రచారం. చంద్రబాబు నాయుడు మధ్య స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందంటారు. ఉమ్. నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. అసలు నాకు సంబంధమే లేదు, నా సంతకం కూడా లేదు అంటాడు ఈయన. అంటాడు. ముఖ్యమంత్రి నిన్న ఈయనే కాక కదా మొన్న అప్పుడు. నిన్న ఒక గౌరవ కుటుంబం నుంచి వచ్చిన ఒక శాసనసభ్యుడు ఒక మహిళని అత్యంత నీచంగా మాట్లాడేయడం ఒక శాసనసభ్యుడు. దాన్ని ఎంకరేజ్ చేస్తారు ఈయన. దాన్ని ఎంకరేజ్ చేస్తాడు. వీళ్ళు పైకి కిందకి చూస్తున్నాడు, తోలు తీసుకు మోకాళ్ళు కూడా తీయకుండా ఉన్నాయి. అదే కదా. రైట్. మొన్న ఒక మీరు చెప్తారు రోత పత్రికల స్మెల్ లో డ్రైనేజీ దాంట్లో కూర్చుని రాష్ట్రంలోని మహిళలందరినీ కించపరిచాడు. ఉమ్. ఎన్నాళ్ళు ఉంచుతారు జైల్లో అంటున్నారు వాళ్ళని. వాళ్ళకేమో మేధావుల మద్దతు. ఓకే. ఆ మద్దతు ఎందుకు వస్తుంది? ఎవరి వల్ల వస్తుంది? ఎవరి సమయంలో సహనం వల్ల వస్తుంది? ఇలాంటి వాళ్ళని అదుపు చేయాల్సిన బాధ్యత ఎవరిది? అభివృద్ధి, సంక్షేమం అద్భుతం, బ్రహ్మాండ ప్రశాంతంగా ఉన్న హాయిగా ఉంది ప్రాణం. కానీ ఈ రాక్షస మూక బ్లేడ్ బ్యాచ్, రైట్ సార్. చైన్ ఓకే. స్నాచర్స్, రౌడీ షీటర్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇలా విచ్చలవిడిగా తిరుగుతుంటే ఈ ప్రశాంతత కరువు అవదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రైట్. సార్ శ్రీనివాస్ గారు కనపర్తి, ఏంటి సార్ అంటే ఇంత జరుగుతూ ఉంది, ఇంకా కూడా ఏంటి రాష్ట్రం పైన ఆయన ఒక విష ప్రచారం అయితే కంటిన్యూ అవుతూ ఉంది. మీరు పెట్టుబడులు పెట్టకండి, తర్వాత మీరు రాష్ట్రానికి రాకండి, తర్వాత మీరు ఇన్వెస్టర్స్కి కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నా ఎందుకు ప్రభుత్వం అంత లైట్ తీసుకుంటుందా, లేదంటే కఠిన చర్యలు ఉండవా? ఎందుకంటే ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక దేశం అంటే రాష్ట్రం అభివృద్ధి